ఇక్కడ ఉంచండి. ఇక్కడ యాక్చువల్గా వర్షాలు వచ్చినప్పుడు మాత్రం ఇదంతా ఫుల్గా పోతుంది వాటర్ అయితే. కూర్చొనికి ఏర్పాటు చేసింది ఓయిడ్ ఒక్కటైతే కనబడుతుంది. రాళ్ళు అయిపోయింది చూడండి. త్రీ ఫ్లోర్స్ ఉన్నది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వచ్చేసి నర్సాపూర్ ఫారెస్ట్కి అయితే వచ్చేసాం. ప్రస్తుతానికి మనం ఈ ఫారెస్ట్ లోపట్నే ఉన్నాం. ఆల్మోస్ట్ కొన్ని వేల ఎకరాలలో ఈ ఫారెస్ట్ అయితే ఉంది. మనకి ఫారెస్ట్ ఏంటంటే హైదరాబాద్ నుంచి జస్ట్ ఒక 40 కిలోమీటర్స్ దూరంలోనే ఈ ఫారెస్ట్ అయితే ఉంది. ఒకసారి మీకు ముందుకు వెళ్ళేసి టికెట్ ప్రైస్ ఎంత ఉన్నాయి, కార్కు ఎంత ఉంది టికెట్ ప్రైస్, బైక్, డిజిటల్ కెమెరా తీసుకుపోవచ్చా, ఫుడ్, వాటర్ బాటిల్స్ ఏమైనా తీసుకుపోవచ్చా లేదా, ఆల్ డీటెయిల్స్ అయితే ఒకసారి మీకు లోపలికి వెళ్తూ క్లియర్గా అయితే చెప్తాను. ఇప్పుడు మనమైతే ఇక లోపలికి అయితే వెళ్దాం పదండి. ఇప్పుడు మనం వచ్చేసి హైదరాబాద్ నుంచి మీ నర్సాపూర్ ఫారెస్ట్కి అయితే వెళ్తున్నాం. చాలా బాగుంటుందట ఈ ఫారెస్ట్ అయితే. ముఖ్యంగా మీరు ఒకవేళ హైదరాబాద్ నుంచి వస్తే ఒక 50 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఒకవేళ మీరు కార్లో ఓఆర్ఆర్ పై నుంచి వచ్చారనుకో, నాకు తెలిసి ఓఆర్ఆర్ దాటంగానే ఒక 20 కిలోమీటర్స్ దూరంలోనే మీకైతే ఈ ఫారెస్ట్ అయితే ఉంటుంది. ఒకసారి చూడండి, ఈ ఫారెస్ట్ మొత్తం ఎంట్రీ అయిపోయినాం. ఈ ఫారెస్ట్లో మన వెహికల్ అయితే వెళ్తుంది. ఇలా వచ్చాక మధ్యలో ఇలా కామాన్ కనబడుతుంది. ఒకసారి చూడండి, అది వచ్చేసి హైదరాబాద్ రూటు. మనకు ఈ నర్సాపూర్ ఫారెస్ట్ మధ్యలో ఉంటుంది. అంటే మీరు ఈ హైదరాబాద్ నుంచి మెదక్ వెళ్తారు కదా, అంటే మధ్యలో ఉంటుంది అన్నట్టు. ఒకసారి చూడండి, ఇది ఇలా రైట్ స్ట్రైట్ వెళ్తే మీరు మెదక్ వెళ్ళిపోతారు. ఒకసారి మనం లోపలికి అయితే వెళ్దాము. ఒకసారి ఇక్కడి నుంచి కూడా వ్యూ చూపిస్తుంది చూడండి. అటు సైడ్ కార్ పార్కింగ్ అటు సైడ్ చేసుకోవచ్చు. అయితే కార్కు బైక్కు పార్కింగ్ టికెట్ అయితే ఉంది. ఒకవేళ మీరు వచ్చేసి ఏమైనా ఫుడ్ తీసుకోవాలంటే ఇక్కడైతే ఏం దొరకదు. ఆ ముందు వచ్చేసి కొన్ని జామ పండ్లు ఉన్నాయి, అవి మాత్రమే దొరుకుతాయి. ఇక్కడైతే ఎటువంటి ఫుడ్ అవి అయితే దొరకాయి. ఇక్కడ వచ్చేసి టికెట్ కౌంటర్ అయితే ఉంది. ఒకసారి వెళ్ళి టికెట్ అయితే తీసుకుందాం. ఇక్కడ రాసినవి చూడండి, అడల్ట్స్కు 50 రూపీస్, ఒకవేళ బైక్ వస్తే 10, కార్కి వచ్చేసి 20 పార్కింగ్ ఫీజు వచ్చేసి, చిల్డ్రన్స్కి వచ్చేసి 30 రూపీస్. ఒకవేళ మీరు డిజిటల్ కెమెరా తీసుకుంటే 50 రూపీస్ అయితే తీసుకుంటారు. ఒక మనిషి ఒక డిజిటల్ కెమెరా అయితే 110 రూపీస్ అయితే తీసుకుంటారు. బైక్ పైన వస్తే, కార్ పైన వస్తే 120 రూపీస్. ఇప్పుడే లోపలికి ఎంట్రీ అయినాం. అయితే లోపలికి ఎంట్రీ అయినాక ఒకసారి రైట్ సైడ్ చూడండి, అక్కడ మాత్రం మనకు మినరల్ వాటర్ అయితే ఉన్నాయి ఫ్రీగానే. ఇక్కడి నుంచే మీరు వాటర్ అయితే తీసుకొని వెళ్ళవలసి అయితే ఉంటుంది. లోపలికి వెళ్ళాక మీకు ఎటువంటి వాటర్ కానీ ఫుడ్ ఫెసిలిటీ కానీ ఏది దొరకదు. ఇప్పుడే మనం అయితే వెళ్తున్నాం చూడండి. యాక్చువల్గా బాగా వర్షం కొట్టింది అనుకో, ఒకసారి ఇటు చూడండి. ఇక్కడ దీనికి తాకి నీటి ప్రవాహం అయితే అటు పోతుందట. ఇక్కడ చూడండి, ఒక పైకి వెళ్ళి వాటర్ ఇటు వస్తాయట. బట్ ఏంటంటే ఇప్పుడు వర్షం కొంచెం తక్కువనే ఉంది కాబట్టి నీటి ప్రవాహం అయితే వెళ్తలేదు. మరొకటి ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, లోపలికి మాత్రం ఎటువంటి బ్యాగ్స్ని అయితే అలో చేస్తలేరు. అది ముఖ్యమైన గమనికగా చెప్పుకోవచ్చు. ఒకవేళ మీరు బయటనే బ్యాగ్ పెట్టుకొని వద్దాం అనుకున్నాను అనుకో, బైక్ మీద వచ్చిన వాళ్ళకు కోతులు మాత్రం మీ బ్యాగులు ఉంటాయి. ఒకసారి అయితే చూసుకొని ప్లాన్ చేసుకోండి. ఇక్కడ చూడండి, మీకు ఫారెస్ట్ పార్క్ యొక్క మొత్తం వ్యూ ఇచ్చారు, కానీ ఏమేమి ఉన్నాయో ఎక్కడెక్కడ ఏమున్నాయో ఇచ్చారు, కానీ అంతా రఫ్ అయిపోయింది చూడండి. ఆ కార్నర్కు ఇక్కడ కూడా మరొక మ్యాప్ అయితే ఉంది చూడండి. సైకిల్ పాత్ వేనట, ఇంకేమున్నాయి చూడండి, ఇటు సైడ్ కనబడుతున్నాయి. ఇదంతా మీకు నర్సాపూర్ ఫారెస్ట్ లేక్ వచ్చేసి ఆ కార్నర్కి అయితే ఉంది. వచ్చేటప్పుడు మీకు రోడ్డు మీద చూపించిన, మనం నాకు తెలిసి ఇట్లకి వెళ్ళిపోయి ఇక్కడికి వెళ్ళి వస్తామేమో, ఒకసారి వెళ్తే తెలుస్తుంది. ఇక్కడ నుంచి లోపలికి అయితే వెళ్దాం పదండి. ఇక్కడ వచ్చి జమ్మి చెట్టు కనబడుతుంది చూడండి. మనకు మామూలుగా దసరా అప్పుడు ఈ జమ్మి అయితే మనం మంచుకుంటాం కదా, ఆ చెట్టు ఇక్కడ ఉంది స్టార్టింగ్లో. మనం లోపలికి అయితే వచ్చేసాం చూడండి. అక్కడ ఎంట్రన్స్ ఉంది. ఆ ఎంట్రన్స్ నుంచి ఇప్పుడు మీకు ముందు వచ్చేసి ఫారెస్ట్ యొక్క మ్యాప్ మొత్తం చూపించిన, అక్కడ నుంచి ఇక ముందుకైతే వెళ్తున్నాం చూడండి. అటు సైడ్కి వెళ్ళి ట్రెక్కింగ్ అయితే ఉంది లోపలికి. మరి ఎంత పెద్దగా ఉందో తెలియదు. ఆల్మోస్ట్ మనం నడుచుకుంటా ముందుకైతే వెళ్తున్నాం. ఒకసారి చూడండి, ఫారెస్ట్ చాలా పెద్దది, బట్ ఏముండే అని అనుకుంటున్నా ఇందులో అయితే. ఒకసారి చూడండి, చూస్తే తెలుస్తుంది మీకు ఇదంతా బ్యాక్ సైడ్ ఇటు ఎట్లా ఉందో. యాక్చువల్గా మనం ట్రెక్ చేసుకుంటూ వెళ్ళాలంటే అక్కడి నుంచి ఉన్నట్టున్నది. ఇదంతా మనం తిరుక్కుంటూ అయితే వెళ్తున్నాం. లేక్ ఏమో అటు సైడ్ ఉంటున్నది. అయితే మీకు లేక్ దగ్గర వచ్చేసి క్యాంపెయినింగ్ చేయాలంటే చేయొచ్చు, ఒక నైట్ స్టే చేయాలంటే. అమ్మా, మనం ఒకసారి ఇక్కడి నుంచి ఇక ముందుకైతే వెళ్దాం. కొంచెం వెళ్ళాక చూపిస్తా, తర్వాత మనము ట్రెక్ చేద్దామా ఏందనేది ఆలోచిద్దాం. వర్షాలు పడదు కాబట్టి చాలా సూపర్గా ఉంది.
కొంచెం రెస్ట్రిక్షన్స్ కూడా ఎక్కువనే ఉన్నాయి. ఓన్లీ మనమే రావాలి. బ్యాగ్స్ ఇవన్నీ అయితే ఏవి అలో లేవు. ఓన్లీ పర్సనే రావాలి. టికెట్ ప్రైజెస్ కూడా మీరు ఆల్రెడీ చూసిరు కదా, ఒక్కొక్కరికి 50 రూపీస్. సెల్ ఫోన్ అయితే 10 రూపీస్ 60. అదే డిజిటల్ కెమెరా ఉందనుకో 50 రూపీస్ అయితే తీసుకుంటారు. అమ్మో, ఒకసారి మనం అక్కడి నుంచి ట్రెక్ చేసుకుంటా పైకి అయితే వెళ్దాంపా. ఇట్లా తిరిగిపోవాలంటే చాలా దూరం అయితే అట్టినది. మొత్తం ఫారెస్ట్ అంతే ఎట్లా కనబడుతుంది చూడండి. ఇక్కడ చూడండి వాచ్ టవర్ కట్ట ట్రెక్కింగ్కు దారి. ఒకసారి మనం ట్రెక్ చేసుకుంటూ అయితే పైకి వెళ్దాం. మరి ఇక్కడ యాక్చువల్గా వర్షాలు వచ్చినప్పుడు మాత్రం ఇదంతా ఫుల్గా పోతుంది వాటర్ అయితే. ఇక్కడ మామూలుగా టికెట్ ఇచ్చేవాళ్ళు అందరు కూడా ఫారెస్ట్ ఆఫీసర్సే ఉన్నారు ఇక్కడ. అట్నుంచి వెళ్ళొచ్చు. ఇట్లా ట్రెక్ చేస్తే పైకి ఎక్కడికి వెళ్తామో తెలియదు. అమ్మో, ఇదేటో కొండపైకి ఉన్నట్టున్నది. ఎవరైనా తోడు ఉంటే బాగుండు, ఎవరు లేరు, ఒక్కనే పోతున్నా. ఎక్కడికి వెళ్తామేమో దారి. మొత్తం ఎట్లా చూడండి, ఈ చెట్లు ఇవన్నీ చూడండి ఎట్లున్నాయో. అమ్మో, షిరిషి ఉంది. బట్ ఏమంటే ఏమున్నాయి అనుకుంటే ఇలా జంతువులు, అది మనం మెయిన్ బతికిపోతున్నాం. ఒక్కరం వస్తే గజ్జరానికి తట్టున్నది ఇది. అయితే ఐ థింక్ ఇది మొత్తం పైకి వెళ్తాం అనుకుంటా మనం. అమ్మో, అయితే పైకి ఎక్కుదామా. చెక్ డ్యామ్లో కట్టారు చిన్నగా చూడండి, అన్ని చెక్ డ్యామ్ లాగా ఉన్నాయి చిన్నగా. అలా వస్తారు. అమ్మా, ఇట్లా మొత్తం నిటారుగా పైకి అయితే వెళ్ళాలి. ఒక చూడండి కొందరు ఆ పైన వెళ్తారు చూడండి అక్కడ. అమ్మా, ఇక్కడికి వెళ్ళి ఇప్పుడే వచ్చినాం. వెళ్దాం పదండి. అంతా ఎట్లా చూడండి నిటారుగా కొండ పైకి ఎక్కితే ఆ కొండ పైన వచ్చేసి నాకు తెలిసి వ్యూ పాయింట్ ఉంటుంది అనుకుంటా. దమ్ వచ్చేస్తుంది మొత్తం పైకి ఎక్కుతా ఉంటే. అమ్మా, చూడండి వర్షాలు పడి మొత్తం కిందికి కొట్టుకొచ్చేసిందంతా, రాళ్ళు రాళ్ళు అయిపోయింది చూడండి. చూడండి వర్షాలు పడి ఎట్లా అయిపోయిందంతా. అమ్మా, అమ్మా దమ్ వస్తుంది. అమ్మా, చూడండి మొత్తం ఎట్లున్నాయో ఇవన్నీ చెట్లు. హైదరాబాద్ దగ్గర ఉన్న వాళ్ళకి ఏంటంటే చాలా బెస్ట్ ఇది. మధ్యలో మనం కూర్చోడానికి చూడండి ఇట్లా చిన్నగా ఏంటి ఏర్పాటు చేసారు. ఇగో అలసిపోయాం అనుకో, కోసేపు వచ్చి ఇక్కడ కూర్చోవచ్చు. ఇక సజ్జన ముందంతా ఎట్లున్నదో. ఆల్మోస్ట్ పైకి 1 కిలోమీటర్ కన్నా ఎక్కువనే ఎక్కిన. కిలోమీటర్ కన్నా ఎక్కువ ఎక్కినా ఇంకా రాలేదు. మధ్యలో ఇప్పుడు చెప్పినా కదా ఇలాంటివి ఉన్నాయి చూడండి. వీటిపైన కొద్దిసేపు అయితే ఇలా కూర్చున్నా. ట్రెక్ చేస్తే మస్తు దమ్ము వచ్చేస్తుంది. కొండ కదా పైకి ఎక్కుతున్నాం అన్నట్టు. మనకి ఏంటంటే అలవాటు తప్పిపోయింది. ఊరికే తిరుగుతూ ఉంటే నడుస్తూ ఉంటేనేమో ఈజీగా ఎక్కగలుగుతాం. బట్ ఏంటంటే ఎప్పుడు మనం బండ్ల మీద పోతున్నాం కదా, అసలు ఎక్కాలంటే చాలా కష్టంగా ఉంది. చూసురుగా ఫారెస్ట్ ఎట్లా ఉందో. ఇక్కడి నుంచిగా ఇంకా మనం ముందుకైతే వెళ్దాం పర్లే. అప్పుడు మనం హైట్కి ఎక్కినాం అంతసేపు. ఇప్పుడు వచ్చేసి కిందికి దిగుతున్నాం చూడండి. అయ్యో, మళ్ళీ ఇలా కింది దిగి మళ్ళీ పైకి ఎక్కాలి. ఎప్పుడో ఒకరు వస్తారు, కానీ ఇక్కడ వచ్చేసి కోతులు మాత్రం చాలా అంటే చాలా ఉన్నాయి. కేర్ఫుల్గా వెళ్ళాలి మనమైతే. చూడండి అన్ని కోతులే కనబడుతున్నాయి. ఇలానే పైకి వెళ్ళామనుకో, పైన వచ్చేసి వ్యూ పాయింట్ ఉందట. ఏం లేదు అంతకన్నా ఎక్కువ. సో చూద్దాం ఏందని, పోతే కానీ తెలియదుగా మనకు కూడా. మొత్తం చూడండి ఎట్లున్నాయి కొండలు.
ఇక అంతా మనం అక్కడికి వెళ్ళి నడుచుకుంటూ ఇటైతే వచ్చేస్తున్నాం. వెళ్దాం పండి, ఇంకా ముందుకెళ్ళి చూద్దాం ఏముందన్నది. వృధురు చూడండి, కోతులు అయితే బీభత్సంగా ఉన్నాయి. గజ్జలు ఉడుకుతున్నాం కానీ ఏం చేస్తాం. అది చూడండి, ఇదంతా ఫారెస్ట్ పచ్చగా ఉంది గడ్డి. వాటర్ ఫ్లో అయితే వర్షం కొట్టినప్పుడు చాలా ఎక్కువ ఉంటుంది ఇక్కడ. అది చూడండి, అక్కడ కూడా కోతులు కనబడుతున్నాయి చూడండి. ఏంటంటే కొంచెం ట్రెక్ చేయాలనుకున్న వాళ్ళే ఈ ఫారెస్ట్ ట్రెక్ పార్క్ అయితే వస్తారు. మిగతాది కష్టం, ఎందుకంటే ఇంత దూరం నడవాలంటే ఇబ్బంది అవుతుంది. ఆ కోతులు ఉన్నాయి, కోతులను చూస్తే భయం అవుతుంది. అవి చూడండి ముందు కనబడుతున్నాయి చూడండి, ఎట్లున్నాయో ఊరుతూనే ఉన్నాయి చూడండి. అక్కీ ఊరుతున్నాయి అవి. ఇటు లోయ ఉన్నది కిందికి, ఇటు సైడ్ చూడండి అంత లోయ. మన ముందు అయితే దూరం కొందరు వెళ్తుర్రు. అమ్మా ఇంత దూరం వచ్చినాక ఇక్కడ ఉన్నది చూడండి ఒకటి కూర్చోనికి ఏర్పాటు చేసింది. ఒక్కటి అయితే కనబడుతుంది. మనం ఎక్కడైనా కూర్చోనికి అయితే లేవు, తక్కువనే ఉన్నాయి. కోతులు చూడండి అవి ఎన్ని ఉన్నాయి, వామ్మో. మనం ఇంత దూరం ఎక్కుకుంటూ వచ్చినాం. ఇక్కడ కొంచెం నిటారుగా నడుచుకుంటూ పోతున్నాం. ఈ ఏరియాలో అన్ని కోతులే ఉన్నాయి. ఓకే, మనం నడుచుకుంటూ వచ్చినాం అనుకో, అప్పుడు ఫస్ట్ చూపించాను చూడండి ఆ దారి, ఇప్పుడు మనం ట్రెక్ చేసిన దారి వచ్చేసి రెండు మ్యాచ్ అయినాయి అన్నట్టు. మధ్యలోకి వచ్చినాక ఇక్కడ నుంచి అందరం నడుచుకుంటే పైకి వెళ్ళాలి. అమ్మ కోతులు అవుతున్నాయి చూడండి, ఎట్లా చూడండి ఫారెస్ట్ మొత్తం. మంచి ఎంజాయ్ చేయొచ్చు నైట్ వస్తే, సాయంత్రం వస్తే మంచి ఎంజాయ్ చేయొచ్చు. వావ్, చూడండి ఏవో చెట్లు ఉన్నాయి, ఏంటియో అక్కడ చిన్న నీటి తొట్టి ఉన్నది. ఓ పైన చాలామంది ఉన్నట్టున్నారు. సౌండ్ వినబడుతుంది చూడండి అందరి. ఇది లాస్ట్ ఎండింగ్ పాయింట్కి అయితే వచ్చేసినాము. ఒకసారి ఇక్కడ నుంచి చూడండి, మెయిన్ సెంటర్ పాయింట్ అన్నట్టు. చాలా హైట్లో ఈ ప్రాంతం ఉంది. ఒకవేళ దాని పైకి ఎక్కితే మనం చాలా నీట్గా చుట్టూ పరిసరాలు మొత్తం కనబడతాయట. ఒకసారి పైకి ఎక్కి చూద్దాం. వావ్, ఎలా ఉంది చూడండి. మనం వెళ్దాం, ఒకసారి అయితే వెళ్దాం పండి, వెళ్ళేది చూద్దాం. పైకి ఎక్కితే తెలిసేది ఎట్లుంటుంది అనేది. ఇక్కడ వచ్చేసి తెలంగాణ ప్రభుత్వం రాసించండి, అడవి శాఖ. ఇక ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్ళామనుకో, అలా కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్తే కాటేజెస్ దగ్గరికి అయితే వెళ్తామట. ఒకసారి ఇక్కడ పైన అంతా చూసినాక మనం కాటేజెస్ దగ్గరికి అయితే వెళ్దాం. కోతులు చూడండి అన్నీ అవే ఎడ చూసినా. అలా ఎక్కుకుంటా పైకి అయితే వెళ్ళాలి. యాక్చువల్గా ఇదంతా చూడండి ఒకసారి చెక్కతో చేసినట్టు అనిపిస్తుంది కదా, చెక్క కాదు అదంతా, మామూలుగా సిమెంట్తో చేసినవి అంతా కలర్ వేసిరు అంతే. ఇలా చూసుకుంటా మనం ఇక ఈ ఫస్ట్ ఫ్లోర్ దగ్గరికి అయితే వచ్చేసినట్టు చూడండి. వచ్చిన డెస్టినేషన్ ఇదంతా మీకు ఫస్ట్ ఫ్లోర్. ఒకసారి రైట్ సైడ్ కూడా చూడండి. ఓకే, పచ్చగా ఉన్నాయి కదా చెట్లంతా, చాలా పచ్చగా చాలా విశాలంగా ఉంది ప్రదేశం. ఇక్కడి నుంచి ఇక మనం సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్దాం. ఓకే, ఇదంతా ట్రెక్ చేసేవారికి ఏంటంటే దమ్ము వచ్చేస్తుంది. అక్కడికి వెళ్ళి మనం నడుచుకుంటూ వచ్చినాం. ఇక్కడ మనం పైకి ఎక్కుతూ ఉంటే ఇక అసలు దమ్ము చాలా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్కి అయితే వచ్చేసాం చూడండి. ఒకసారి ఇక్కడ నుంచి వ్యూ చూస్తేనే చాలా బ్యూటిఫుల్గా కనబడుతుంది. మొత్తం ఫారెస్ట్, చుట్టూ కొండలు. ఇక్కడ నుంచి రైట్ సైడ్ చూడండి, నర్సాపూర్ చెరువు, అదే నర్సాపూర్ లేక్. ఆ లేక్ వచ్చేసి అవుట్ సైడ్ ఉంది, ఫారెస్ట్లో కానీ లేదు. లేక్ దగ్గరికి వెళ్ళాలంటే ఆ ముందుకెళ్ళి కూడా వెళ్ళొచ్చు మనం. ఆ ముందుకెళ్ళి వెళ్తే ఒక టెంపుల్ వస్తుంది, ఆ టెంపుల్ పక్క నుంచి వెళ్ళొచ్చు. ఇప్పుడు ఏంటంటే మనం ఫైనల్ డెస్టినేషన్ లాస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోతున్నాం. ఇక వెళ్తుండే చూడండి చెరువు ఎంత సూపర్ కనబడుతుందో. ఆ కాటేజెస్ కూడా లైట్ కనబడుతున్నాయి ఇక్కడ నుంచి. క్లియర్గా చూపిస్తా కానీ ఒకసారి ఇక్కడ నుంచి కూడా అవి కూడా చూడండి. ఇగో అది అంతా రైట్ సైడ్ డెస్టినేషన్, ఇదంతా లెఫ్ట్ సైడ్. సూపర్గా ఉంది కదా, చాలా పెద్ద ఫారెస్ట్. ఇప్పుడు మనం ఎంతవరకు ట్రెక్ చేస్తున్నామో దాని చుట్టూ వచ్చేసి ఏంటంటే ఫెన్సింగ్ అయితే వేసిర్రు. పెద్ద పెద్ద జంతువులు ఏం రావు కానీ పాములు అవి అయితే ఉంటాయి అనుకుంటా. మరి రూపు అలా ఉంది. ఏంటంటే అంత బాగానే ఉంది కానీ
ఒక చిన్నగా ఏదైనా ఫుడ్ కోర్ట్లా ఉంటే బాగుండు, వాటర్ కున్నా బాగుండు, వాటర్ బాటిల్ అవి కొననీకన్నా. ఎటువంటి షాప్ లేదు ఇక్కడ. ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను చూడండి. ఇగో ఇవే కాటేజెస్. ఇగో ఇక్కడ మనం నైట్ స్టే చేయాలంటే ఇక్కడైతే చేసుకోవచ్చు, మనం ఒకరోజు ఉండొచ్చు. ప్రైజెస్ అయితే అంత ఐడియా లేదు, ఒకసారి మీరు వెళ్ళినప్పుడే కనుక్కోండి. ఇంకో సైడ్ ఇట్లా ఉంది చూడండి వ్యూ, చుట్టూ కొండల వ్యూ ఎంత చక్కగా కనబడుతుంది, పచ్చనైన చెట్లతోని అద్భుతంగా ఉంది కదా ప్లేస్ అయితే. ఈ మధ్యలోకి వెళ్ళి మన రోడ్ ఉంది, ఇక ఇలా మెదక్కి వెళ్ళొచ్చు అన్నట్టు. ఎందుకంటే ఇప్పుడు మన హైదరాబాద్ నుంచి మెదక్ వెళ్ళే ప్రతి బస్సు ఇక్కడి నుంచే పోతుంది, చాలా బస్సులు పోతాయి. కొన్ని వచ్చేందంటే విలేజెస్ సైడ్ కూడా వెళ్తాయి, అసలు చూసుకొని ప్లాన్ చేసుకోవాలి. ఇక ఇక్కడ నుంచి కింది దిగినాక ఆ నుంచి వస్తే ఇలా లేక్ దగ్గరికి వచ్చేస్తాం. ఇక్కడనే మీకు కాటేజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒకసారి చూడండి ఇండ్లు. ఒక నైట్ స్టే చేయాలంటే ఇక్కడైతే చేయొచ్చు, చూసి ప్లాన్ చేసుకోండి. మీకు ఫైనల్ డెస్టినేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది, చూపించాను కదా ఇప్పుడు అంతా. అయితే ఇప్పుడు నేను వచ్చేసి ఆ డెస్టినేషన్ కంప్లీట్ అయిపోయాక వచ్చేటప్పుడు ట్రెక్కింగ్ రూట్ చూపించాను కదా మీకు. ఇప్పుడు నేను వచ్చేసి ట్రెక్కింగ్ రూట్ కాకుండా మామూలుగా నడుచుకుంటూ వెళ్ళే రూట్ ఉంది కదా, ఈ రూట్ని అయితే మీకైతే చూపిస్తున్నాను. ఒకసారి చూడండి. ఈ రూట్కు ఆ రూట్కు డిఫరెన్స్ ఏంటంటే ఈ రూట్ వచ్చేసి మీకు సాఫ్గా ఉంది, చూడండి ఎంత నీట్గా కనబడుతుందో. అదేంటంటే కొండపైకి ఎక్కుకుంటూ వచ్చినాం. ఇదేమో సీదాగా స్ట్రేట్గా వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఇది చుట్టూ తిరుక్కుంటూ పోవాలి, అది మధ్యలోకి వెళ్ళి డైరెక్ట్ వచ్చేసినాం. ఈ రెండింటికి డిఫరెన్స్ అయితే ఇంతే. అయితే మీకు కొంచెం ట్రెక్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం అది ట్రై చేయండి, బాగుంది. ఇక లేదు మాకు ఇబ్బంది అవుతుంది అనుకుంటే ఈ రూట్ వచ్చేసి చాలా బెస్ట్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి కొంచెం ముందుకైతే నడుచుకుంటూ వెళ్తున్నాం. ఓకే, మధ్యలో వచ్చేసి ఇలా మీకు ఒక బఫెలో స్ట్రక్చర్ అయితే కనబడుతుంది చూడండి. ఇక్కడ వచ్చేసి మళ్ళీ 2 దారులు ఉన్నాయి. ఇంకా మీరు ట్రెక్ చేయాలంటే లెఫ్ట్ సైడ్ కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు మనం వచ్చేసి రైట్ సైడ్ కూడా వెళ్ళొచ్చు. ఇంకా ట్రెక్ చేసే ఓకే నాకైతే లేదు, అందుకోసం ఇక నేనైతే రిటర్న్కి వచ్చేస్తున్నా. ఇంత దూరం వచ్చినాక ఒక చిన్న కుంటలా కనబడే చూడండి. అయ్యో అమ్మ, ఇక్కడ చిన్న కుంట ఉంది. మనం ఎంత తిరిగినా కానీ ఎక్కడ ఏం చిన్న వాటర్ కనవాలి. ఇది ఒక్క దగ్గర అయితే ఇలా చిన్నగా అయితే కుంట అయితే కనబడదు చూడండి. వాటర్ అంతా అందులోకి సంథింగ్ ఏమైనా వచ్చి వెళ్ళినాయా మరి, అలా ఉన్నాయి, మురికి ఉన్నాయి. ఇంకేమున్నాయో ముందర చూద్దాం. తెలంగాణ రాష్ట్ర పువ్వట, తంగేడు పువ్వు ఉన్నది. ఒకసారి చూద్దామా. విలేజ్లలో ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ అందరికి ఐడియా ఉంటుంది. ఓకే, ఇక్కడ పెట్టిరు చూడండి. కానీ తంగేడు పువ్వు అన్నారు కానీ ఇక్కడ కనబడతలేదుగా, తంగడి చెట్టే లేదు. ఏడు తంగడి చెట్టు కన్నే పడతలేదు. ఇది కాదు, ఇవన్నీ సంథింగ్ ఏవో డిఫరెంట్గా ఉన్నాయి. ఇవన్నీ అయితే ఏవైతే తంగడు అయితే కాదు, మరి తంగడు అని పెట్టిరు. మరి ఆ పైకి వెళ్తే ఎటు వెళ్తామో తెలియదు. పైకి కూడా వెళ్ళొచ్చు, కొందరు వెళ్తున్నారు చూడండి పైకి. నేనైతే పైకి అయితే వెళ్తలేను, ఇంకా చాలామంది వస్తూనే ఉన్నారు. ఇది సంథింగ్ రాసేది చూడండి, సుగంధ పాలనట. ఇక ఇక్కడ అన్ని చెట్లకు వాటి నేమ్స్ అయితే రాసిర్రు. తులసి, సాధారణ తులసి, వేటికి జబ్బుకు ఉపయోగపడతాయి అవి రాసిర్రు. ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి చూడండి. అదే నల్లేరట, దేనికి చికిత్సకు ఉపయోగిస్తారో అది రాసిర్రు చూడండి. కోరింత దగ్గట. నెక్స్ట్ ఇక్కడ చూడండి మరొక వృక్షం ఉంది, ఇది రణపాల వృక్షం. ఇదంతా అయితే మీకు ఏ జబ్బులకు ఉపయోగపడతాయో ఆ జబ్బులకు కూడా ఇక్కడ రాసి ఉంచారు చూడండి. వాటి నేము, అవి ఏ జబ్బుకు ఉపయోగపడతాయో క్లియర్గా ఇక్కడ రాసి ఉంచారు ఒక్కొక్కటి. ఇటొక్క వే ఉంది, మరి ఇక్కడి నుంచి వెళ్తే ఎటు వెళ్తారో తెలియదు. వామ్మో, ఇది కూడా చాలా పెద్దగానే ఉంది. ఇదంతా మీకు ఫారెస్ట్ యొక్క విశేషాలు. అయితే ముఖ్యమైన గమనిక ఏంటంటే ఈ లోపల వచ్చేసి ఎటువంటి ఫెసిలిటీస్ అయితే లేవు. ఒకసారి చూసుకొని మీరైతే ప్లాన్ చేసుకోండి. థ్యాంక్ యూ.